ఈ చెట్ల మధ్యలో బ్రిడ్జ్ భలే కట్టారు గురు. ఓడి అమ్మ, ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు ఎంత ఉంది. ఇందాకటి వరకు కనీసం రోడ్ అయినా కనిపించింది. సో వెదర్ అయితే చాలా రొమాంటిక్ గా ఉంది. వచ్చేటప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ మీ వైఫ్ వేసుకుంటాండి గురు. ఇది ఆ కార్లో దిగిన వాళ్ళ దగ్గర మొక్కజొన్న లాక్కొని వెళ్ళిపోయింది గురు. హలో గైస్, వెల్కమ్ టు వైజాగ్ ఇన్సైట్. ఈరోజు మనం అరకులో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అది రీసెంట్ గా డెవలప్ చేశారు. సో వెళ్తూ మధ్యలో ఒక దగ్గర ఆగాము. రోడ్డు అసలు ఏం కనిపించట్లేదు. మా వాడైతే డ్రైవింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎస్కోట్ వచ్చినంత వరకు బాగానే ఉంది. ఎస్కోట్ దాటిన తర్వాత నుండి స్టార్ట్ అయింది అనమాట ఈ మంచు. అసలు రోడ్డు కూడా కనిపించట్లేదు. అంత పొగమంచు అలా కప్పబడిపోయింది రోడ్డు అంతా. ఎదురుగా వస్తున్న వెహికల్స్ కూడా కనిపించట్లేదు. దగ్గరకు వస్తే కానీ తెలియట్లేదు. చాలా స్లోగా వెళ్తున్నాము. సో వెదర్ అయితే చాలా రొమాంటిక్ గా ఉంది. నేనేమో వీడితో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. గర్ల్ ఫ్రెండ్స్ తోని వైఫ్ తోని ఇలాంటి కూల్ వెదర్ లో ట్రావెల్ చేస్తే చాలా బాగుంటది. లైక్ ఇలాగా ఇనిషియల్ గా వ్లాగ్ ఐడియా అయితే లేదు. సో ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాము. ప్రజెంట్ అయితే మనం ఆ లొకేషన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతాం. ఆ లొకేషన్ మీకు అయితే బాగా చూపిస్తాను. మన వైజాగ్ ఇన్సైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీ వరకు రావాలి కాబట్టి నోటిఫికేషన్ కూడా టర్న్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో చలో గైస్, మా రైడర్ వేగా గైస్ అరకు అయితే వెళ్తున్నాము. వెదర్ మామూలుగా లేదు. ఏ వస్తుంది ఉంది రండి. వింటర్ సీజన్ ప్లస్ రైన్స్ బైక్ మామూలుగా లేదు. ఒకటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే వచ్చేటప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ మీ వైఫ్ వేసుకుంటండి. మాలా వచ్చారనుకోండి పట్టుకోలేదు. ఎందుకు అనిపిస్తుంది అంటే మా ముందున కపుల్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరో మరి బైక్ మీద తగిలిపోతున్నారు. క్యాబ్ లేదు వచ్చిన చిన్న క్యాబ్ లేదు. క్యాబ్ ఇవ్వండి రా. మా వచ్చి క్యాబ్ చూసి వెళ్తుందో. వెదర్ చూసారా? అసలు మంచు ఎలా ఉందో చూసారా? అసలు మ్యాడ్. చాలా డిస్టెన్స్ ఉంది. అసలు ఆ కింద మంచు చూసావా ఎలా ఉందో? సూపర్. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈ బస్సు వాళ్ళు మాకు సైడ్ ఇవ్వట్లేదు చాలా సేపటి నుంచి. అరకు ఘాట్ రోడ్ కొంచెం డేంజరే. అసలు చూసారా అటువైపు మంచి ఎలా ఉందో? అసలు ఏం కనిపించట్లేదు. సాయంత్రం ఏదో చీకటి అయిపోయినట్టు ఉంది ఊరంతా. చూసారా కాఫీ ప్లాంటేషన్స్? ఇందాకటి వరకు కనీసం రోడ్ అయినా కనిపించింది. ఇప్పుడు కనీసం అటువైపు అసలు ఏం కనిపించట్లేదు. చూడండి ఎలా ఉన్నదో. రోడ్డు మొత్తం మంచే. అసలు జనాలు ఎదురుగా ఉన్నా కనిపించట్లేదు. అసలు ముందు రోడ్డు ఉన్నట్టే ఉంది. అసలు ఆ ముందు దగ్గరికి వెళ్తే కానీ దగ్గర వరకు వస్తే కానీ ఆ వైట్ లైన్లు కనిపిస్తున్నాయి. ఆ వైట్ లైన్లు చూసుకొని వెళ్ళిపోతున్నాం అలాగా. అసలు వెహికల్స్ ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. ఇది ఆ వ్యూ పాయింటేనా? పద గైస్, జస్ట్ ఇప్పుడే గాల్కొండ వ్యూ పాయింట్ అయితే క్రాస్ అయ్యాము. నెక్స్ట్ మనకి అరకు కాఫీ ప్లాంటేషన్ అయితే వస్తుంది. మేము అరకు వెళ్ళినప్పుడు లైట్గా వర్షం కూడా పడింది. మంచు అయితే ఫుల్గా ఉంది. కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఫుల్ ట్రాఫిక్. అసలు కదలట్లేదు. 5 minutes నుంచి ఇక్కడే ఉన్నాం. కదలట్లేదు. రే రండ్రా రే. మొత్తం అంతా ఆగిపోయినాయి అక్కడ. ఫుల్ ట్రాఫిక్. గైస్, అరకు కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి లోపల నుంచే వెళ్ళాలి. నా బ్యాక్ సైడ్ వ్యూ చూసారా ఎంత బాగుందో? చెట్ల మధ్యలో అలా మంచు కప్పేసింది. గురు కారులో వీళ్ళు ఇప్పుడే దిగారు. వాళ్ళ దగ్గర ఇది మొక్కజొన్న లాక్కొని వెళ్ళిపోయింది గురు. చూసా ఎలా తింటుందో ఇవి అమ్మ. గురు ఇక్కడ బ్యాంబో చికెన్ చీకులు ఉన్నాయి. పైకి వెళ్ళి వచ్చిన తర్వాత ట్రై చేద్దాం గురు. వెహికల్స్ అయితే పైనుండి చాలా వస్తున్నాయి. అసలు గ్యాప్ కూడా లేదు. చూడండి చాలా మంది వెళ్తున్నారు పైకి. చూద్దాం పైన ఎలా ఉంటుంది. పదండి పైన ఎలా ఉందో మనం కూడా చూసేద్దాం. ఇదే అరకు కాఫీ ప్లాంటేషన్. ఇది శంకరమెట్ట దగ్గర అయితే ఉంటుంది. ఇది కాఫీ ప్లాంటేషన్ లోపలికి వెళ్ళడానికి ఇదే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. ఎంత ఉంటుందో చూద్దాం. తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం. టికెట్ ప్రైస్ అడల్ట్స్కి 50, చిల్డ్రన్కి 20 రూపీస్. వెడ్డింగ్ ఫోటోషూట్స్కి 2000 ఛార్జ్ చేస్తున్నారు.
టికెట్ అయితే తీసేసుకున్నాం. సో గాయ్స్ ఇదే మన కాఫీ ప్లాంటేషన్. అసలు ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో, మధ్యలో చెట్లు, పైనుంచి ఆ మంచు, అసలు వ్యూ అదిరిపోయింది. ఇక్కడ కెనాపీ వాక్, ట్రీ డెక్, వుడెన్ డెక్ అని 3 ఉంటాయి. కొంచెం పై వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం పై వరకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అయితే మనకి వుడెన్ డెక్ ఉంటుంది. సో గైస్ ఫైనల్లీ మనం వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. దీన్ని కెనాపీ వాక్ బ్రిడ్జ్ అంటారు. ఈ వుడెన్ బ్రిడ్జ్ పైన వాక్ చేసేదాన్ని కెనాపీ వాక్ అంటారు. ఈ బ్రిడ్జ్ పైన వాక్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇదే వుడెన్ బ్రిడ్జ్ రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారనమాట. చూడండి ఎలా ఉంది. గాయస్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి, ప్రీ వెడ్డింగ్ షూట్ ఆర్ మూవీ షూటింగ్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ ప్లేస్. అసలు చూసారు ఎంత బాగుందో. ఒక పక్క మంచు, పైనుంచి అలాగే వాటర్ డ్రాప్లెట్స్ లాగా మన మీద పడుతుంటే ఆ ఫీలింగ్ భలే ఉంది గురు. ఈ వుడెన్ బ్రిడ్జ్ లెంత్ 200 మీటర్స్ వరకు ఉంటుంది. బోత్ సైడ్స్ ఎంట్రీ అయితే ఉంటుంది. గాయస్ ఈ రోజు అయితే వీక్ డేనే, బట్ ఇక్కడ చూసారా జనం ఎంతమంది వచ్చారో ఈ బ్రిడ్జ్ చూడడానికి. జనరల్ గా వింటర్ సీజన్ అరకు విజిట్ చేసే క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో గాయస్ ఇది వుడెన్ బ్రిడ్జ్. నెక్స్ట్ ట్రీ డెక్ వరకు వెళ్ళిపోతాం. అది కూడా లెఫ్ట్ సైడ్ లో మనకి పక్కనే ఉంటుంది. ఇక్కడైతే మనకి 2 ట్రీ డెక్లు అయితే ఉంటాయి. పైకి ఆ స్టెప్స్ నుంచి అయితే పైకి ఎక్కాలి. పైకి ఎక్కిన తర్వాత అక్కడ నుంచి వ్యూ అయితే చాలా సూపర్ గా ఉంటుంది. అలా పైనుంచి కింద దిగిన తర్వాత పక్కనే మనకి వుడెన్ డెక్ ఉంటుంది. అది కూడా చూసేద్దాం పదండి. చూసారా ఇక్కడ కూడా క్రౌడ్ చాలా మంది ఉన్నారు. పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. సో ఈ 3 స్పాట్స్ మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అరకు ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా కొన్ని డేస్ లో వింటర్ సీజన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు టెంపరేచర్ కూడా బిలో 10 degrees రికార్డ్ అవుతుంది. అరకు వెళ్ళడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. ప్రెజెంట్ వింటర్ హాలిడే సీజన్ రన్ అవుతుంది కాబట్టి టూరిస్టులు అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారు అరకు చూడడానికి. ఎందుకంటే ఇదే పర్ఫెక్ట్ టైం కాబట్టి. సో అరకు ఘాట్ రోడ్ అంతా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. కార్స్, బైక్స్, బస్సెస్ చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. ఈ వింటర్ హాలిడే సీజన్ అరకు ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళకి నా సజెషన్ అయితే ఒకటే, బైక్స్ అయితే ప్రిఫర్ చేయండి పాసిబుల్ ఉన్నంత వరకు. 4-wheelers లో కానీ వస్తే ట్రాఫిక్ లో అయితే వెయిటింగ్ టైం అయితే ఎక్కువగా ఉంటుంది. అదైతే చూసుకోండి. మీరు ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. మన వైజాగ్ ఇన్సైట్ ఛానల్లో రాబోతున్న ఫస్ట్ వ్లాగ్ ఇది. అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ లో ఇంకా బెటర్ గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. అరకు, లంబసింగి, వంజంగి వెళ్లే టూరిస్ట్ చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్త తీసుకోండి. మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.